పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు శ్మశాన వాటిక కేటాయించాలంటూ రహదారిపై వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. రాజకీయ నాయకులను తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని తప్ప తమ అవసరాలు తీర్చడం లేదని ననేటి పుష్పరాజు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి శ్మశాన వాటిక కేటాయించని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే మేము ఓట్లు వేయాలంటే రాజకీయాలు చేసేది వాళ్ళు, సీట్లు వాళ్ళే, కానీ ఎందుకో కూడా మేము పనికిరాలను. కాబట్టి ఈ మా మీద ఎన్ని కేసులు కట్టుకున్న ప్రాబ్లం లేదు. మాకు మాత్రం మా హక్కు ఏదైతే ఉందో ఆ శ్మశాన భూమి ఇచ్చిన వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తూ, మాకున్న సమస్య ఏంటంటే మాకు దళితులకు శ్మశాన వాటికి లేదు. 77 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా మా కాగితాలు తీసుకుని డస్ట్బిన్ పడేస్తున్నాం. ఎవరు కూడా స్పందించట్లా. నిన్న మేము టెంటెస్ కూర్చున్నాం 400 మందితోటి. మమ్మల్ని తీసేయాలని మీ డిఎస్పీ గారు మమ్మల్ని తీసేయాలంటారు. మా మీద కేసులు కడతారన్నారు. మా మీద కేసులు కాదు, ఇక్కడ ఉన్న 400 మంది మీద కేసు కట్టినా కూడా మేము భయపడే పరిస్థితులే. అన్నిటికీ సిద్ధమే మేము రోడ్డు ఎక్కామంటే మేము పోలీసు వారికి వ్యతిరేకం కాదు, పోలీసు వారికి సపోర్టే. మేము ట్రాఫిక్ ని ఎందుకు ఆపామంటే ఖచ్చితంగా మా యొక్క సమస్య అందరికి తెలియాలని పెట్టాం. ఒకసారి అందరూ కూడా కంట్రోల్ అని చెప్తారు. వారికి మాత్రం చాలా నెంబర్ ఉన్న స్థానాలు ఇచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ టాప్ వేస్కి వాళ్ళకి శుభ్రంగా వాళ్ళ స్నానాలు చేయడానికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ అక్కడ వెళ్ళి కూర్చోండి విశ్రాంతి గదులు కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ మరి దళితులు మాత్రం ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఆ దళితులకి శ్మశాన వాటికి చూపించిన పరిస్థితి. కనీసం 6 అడుగుల స్థలం లేదు. మాకు ఇంకా అగ్రవర్ణాలకి పైపులు వేశారు, నీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి టాప్ వేశారు, అన్నీ బాగున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చినందుకు మాకేం తప్పులేదు, కానీ మాకు లేదానికేసి మేము బాధపడుతున్నాం. మరి మేము ఓట్లు వేయటమే తప్ప రాజకీయాలుగా మమ్మల్ని వాడుకోవడమే తప్ప మరి మాకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలు తీర్చకపోవటం ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. మరి ఈ స్థానిక శాసనసభ్యులు శ్రీ చెరికోట రంగనాథరాజు గారు కూడా 2 నెలల క్రితం వినతి పత్రం ఇచ్చున్నారు. ఆ వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా స్పందించకపోవటం, అలాగే ఎమ్మెల్యే లోకల్గా ఎంఆర్ఓ గారికి ఇచ్చారు, అలాగే విఆర్ఓకి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చారు, ఆర్డీఓ గారికి ఇచ్చారు. ప్రతి ఒక్కరు కాగితాలు తీసుకోవడమే తప్ప ఈ గ్రామాన్ని నుంచి చూసింది లేరు, చేసింది లేరు. మరి 2వ రోజు ఇక్కడ మేము దీక్ష చేస్తున్నాం. మొదటి రోజు కార్యక్రమం పెట్టాం నిన్న. ఈ 2వ రోజు మేము వంటవార్పు కార్యక్రమం పెట్టినడికి పోలీసు వారికి ఇబ్బంది వచ్చిందని, ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మమ్మల్ని లాగేశారు తప్ప మరి ప్రభుత్వం నుంచి మీరెందుకు చేయాలి? మేము ఎందుకు మనమే చేయకపోవడం వల్లే కదా ప్రాబ్లం. వాళ్ళు రోడ్డు ఎక్కడన్నా ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కాదని లేదని ఈ మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా మేము ఒకటే చెప్తున్నాం, మా యొక్క దళిత సమస్యలన్నీ కూడా మా యొక్క పోరాటం అంతా కూడా మరి ప్రతి ఒక్కరికి తెలియాలంటే కనీసం మీడియా కూడా మాకు సహకరించకపోతే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడతాం. కనీసం మీడియా వచ్చారు, చాలా సంతోషం. ఈ మీడియా ద్వారా నాయకులు కనువిప్పు కలగాలని మా యొక్క గ్రామానికి జీవో ప్రకారం ఎంతైతే 2 ఎకరాలు ఇవ్వాలో ఆ 2 ఎకరాల కూడా భూమి ఈ ప్రభుత్వాలు శ్మశాన వాటికి కేటాయించాలి. దళిత మేనమామని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు దళితుల మేనమామని చెప్పుకుంటున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు, అంతా బాగుంది, కానీ క్షేత్రస్థాయిలో మాకు ఎందుకు రాలేదని ఒకసారి